ఈ అమ్మాయి కోసం చేయడం అయితే ఏదైతే ఉందో ఇది ఒక సినిమా ఉంది మన వెంకటేష్ గారిది, ఇంకా ట్వింకిల్ ఖన్నా అని ఒక యాక్టర్స్ ఉంటారు. సినిమా పేరేంటి? అరే వైజాగ్ సాయి హత్య కేసు గురించి ఇంకా నీ న్యూస్ ఛానల్ ఎందుకు చెప్పలేదు? హత్య కేసా? హత్య వైజాగ్ సాయి హత్య కేసు గురించి ఇంకా న్యూస్ ఛానల్ ఎందుకు చెప్పలేదు? న్యూస్ ఛానల్ సారీ సార్, ఇది ఓకే ఓకే. రే వైజాగ్ సాయి హత్య కేసు గురించి నీ ఛానల్ ఇంకెందుకు చెప్పలేదు? అసలు నీకేం తెలుసు ఆ మ్యాటర్ గురించి చెప్పు ఒకసారి. నేను ఒక న్యూస్ ఛానల్లో చూసా. ఇప్పుడు వాడు సాయి అనేవాడు ఒక ఫోటోగ్రాఫర్. తను నార్మల్గా ఫోటోషూట్స్ అవి చేస్తూ ఉంటాడు. ఒకటికి వాడు రావులపాలెం అనే అబ్బాయి, ఒక షణ్ముఖ్ అనే అబ్బాయి, రావులపాలెంలో ఉండే ఒక అబ్బాయి షణ్ముఖ్ వాడి పేరు. వాడు ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో టచ్లో ఉంటున్నాడు. ఇలా ఫోటోషూట్స్ ఉంటాయి. ఆయన ఆ అబ్బాయి తను టచ్లో ఉంటే ఫోటోషూట్లో ఉంటే మెసేజ్ చేస్తున్నాడు, మాకు నీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే చెప్తామని. అలా ఒకరోజు మెసేజ్ చేశాడు, ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, మీరు రావాలి, రాజమండ్రి వస్తే నేను అక్కడి నుంచి పిక్ చేసుకొని ఆ లొకేషన్ తీసుకెళ్తానని. ఈ ఈవెంట్ చేస్తే మీకు సినిమాల్లో అది అవకాశాలు వస్తాయి, మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పగానే తిను మనవాడు వైజాగ్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాడు. వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి కార్లో పిక్ చేసుకొని రావులపాలెం వెళ్తుంటే మధ్యలో డౌట్ వచ్చింది వీడికి. డౌట్ వస్తే స్టార్టింగ్ డౌట్ వచ్చింది అబ్బాయికి, సాయికి కారు ఫోటో అది పెట్టాడు, కొంచెం భయంగా ఉందని. షణ్ముఖ్ది పెట్టగా కొద్దిసేపు వెళ్ళాక వీడితో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఎవడు? మన షణ్ముఖ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు, వినోద్ అని. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వెనకాల రాజు కాదు వినోద్ వెనకాల కూర్చొని, ఇప్పుడు మనకి బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ని మెడతో సీట్ నార్మల్ బెల్ట్ ఇలా పెట్టి నులిపేసి స్ట్రాంగిల్ చేసి చంపేసి ఆ పక్కన ఉన్న డెజర్ట్స్ అంటే లైక్ గోదావరిలో పూడ్చారని చెప్పారు. మట్టిలో అదే కాల్చారు అంటున్నారు, లేదా పూడ్చారు అంటున్నారు, ఏంటో నాకు తెలియదు. సంథింగ్ అక్కడ డెడ్ బాడీని అక్కడ మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి కంప్లైంట్ చేస్తే ఈ కాల్ డేటా ఆధారితంగా వీళ్ళని ట్రాక్ డౌన్ చేశారు. అసలు ఎందుకు చంపాడు అంటే ఫిల్మ్ అదే కెమెరా ఎక్విప్మెంట్ 10 lakhs అన్నారు. 15 lakhs అని నేను 10 to 15 lakhs ఉండొచ్చు ఆ ఎక్విప్మెంట్ మొత్తం, దానికోసం చేశాడు. బట్ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏదో తెలిసింది ఏంటంటే ఇదంతా ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం చేశాడంట. న్యూస్ ఛానల్స్ లోనే విన్నాను ఇది. అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో పరిచయం అయిందంట అడిగి. తన దగ్గర ఎలా బిల్డప్ ఇచ్చాడంటే లైక్ నేను చాలా డబ్బు ఉన్నోడిని, నా దగ్గర ఫోటోగ్రాఫర్ని, ఇలా ఎక్విప్మెంట్ మన దగ్గర చాలా విలువైన కెమెరాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడంట. ఇస్తే తను అన్నదంటే ఒకసారి అవి ఎక్విప్మెంట్ చూపించి నాకు ఆ కెమెరాలు తీసుకున్నా అంటే వాడు ఇలా ప్లాన్ చేశారని కొన్ని న్యూస్ ఛానల్స్లో చెప్పారు. కొంతమంది అంటున్నారు వాడికి కూడా ఫోటోగ్రాఫ్ ఇంట్రెస్ట్, కెమెరాస్ కొనుక్కోలేదు అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేశారు అంటున్నారు. ఏ విషయం అనేది ఇంకా నాకు తెలియదు. బట్ ఇది న్యూస్. బట్ ఈ అమ్మాయి కోసం చేయడం అయితే ఏదైతే ఉందో ఇది ఒక సినిమా ఉంది మన వెంకటేష్ గారిది, ఇంకా ట్వింకిల్ ఖన్నా అని ఒక యాక్టర్స్ ఉంటారు. సినిమా పేరేంటి? సినిమా పేరు నాకు కూడా. సినిమాలో పెయింటర్ అనమాట వెంకటేష్. సో ఆ సినిమా పేరు తెలిస్తే కామెంట్ చేయండి కింద. బట్ స్టోరీ ఏంటంటే దాంట్లో ఆయన మూగోల్డ్ లాగా యాక్ట్ చేస్తే హీరోయిన్ ఇంప్రెస్ అయిపోద్ది, అంటే జాలీతో ఇంప్రెస్ అయిపోయి లవ్ ఏర్పడుతుంది. తర్వాత నిజం చెప్దాం అనుకుంటాడు దట్ నేను మూగోడిని కాదని. సో తర్వాత ఈ నిజం ఎక్కడ తెలిస్తే ఆమె వైలెంట్ గా రియాక్ట్ అయ్యి వదిలేస్తుంది, నన్ను చీట్ చేసామని చెప్పి ఆయన ఏంటంటే నాలుక కట్ చేసుకుంటాడు, మూగడైపోతాడు. సినిమాలో వాడు చేసుకున్నాడు, కాకపోతే ఇందులో వీడు వేరే వాడిని పెళ్లి చేశాడు. బలి అంటే వేరే వాడిని. ఇప్పుడు వీడి లవ్ కోసం సాయి అనేవాడిని చంపడం అనేది తప్పు కదా. చంపడం తప్పు, కెమెరాలు తీసుకోవడం తప్పు, చాలా తప్పు. ఇలా యూత్ ఇలా అవడం కారణం అనుకుంటున్నాం. ఆయన 19 years అంట. సినిమాల ప్రభావం అంటావా యూత్ ఇలా? నాకు ఏం ప్రభావం తెలియదు కానీ చాలా వైలెంట్ గా మారుతున్నారు యూత్. ఇది యాక్చువల్లీ వైజాగ్ ఫోటోగ్రాఫర్ ఇష్యూ. కానీ సాయి అనే ఫ్యామిలీ కూడా చాలా మధ్యతరగతి కుటుంబమే. వాళ్ళ మమ్మీ వాళ్ళే డబ్బులతో కొన్నదే పాపం వాళ్ళు కూడా. అది ఎవరెలా కొన్నా ఐ థింక్ ఏంటి దీనికి ఎండ్ ఎప్పుడు నాకు తెలియట్లేదు. సో ఇది గాయ్స్, ఒకవేళ మీరు వెంకటేష్ అండ్ ట్వింకిల్ ఖన్నా గారి సినిమా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కూర్చో. సో ఈ కళ్ళద్దాలు వేసుకుంది ఏదో స్టైల్ కోసం కాదు. సో విశ్వక్సేన్ గారు చెప్పారు కళ్ళద్దాలు ఆయన ఎందుకు వేసుకున్నారు, అదే రీజన్ కోసం నేను కూడా వేసుకున్నాను. సో ఒకసారి ఆ క్లిప్ చూడండి. గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఈవినింగ్, గ్లాసెస్ పెట్టుకొని వస్తాను నేను. పోజ్ కొడుతున్నా, స్టైల్ కొడుతున్నా అని అనుకోవద్దు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు.
చూసిరు కదా సిచ్యువేషన్, కంజక్టివ్ వైస్ అని చెప్పాను డాక్టర్. ఐ డ్రాప్స్ కూడా వేసుకుంటున్నాం. అదే 8th గామి సినిమా కూడా చూడండి. భీమా సినిమా కూడా చూడండి. అండ్ 8th రోజు బ్రీత్ అనే సినిమా OTT రిలీజ్ అవుతుంది. సెలబ్రేషన్స్ మామూలుగా ప్రొజెక్టర్ ఉంది, ఆ ప్రొజెక్టర్లో చూస్తాం. మీకు అప్డేట్స్ వస్తుంటాయి, రివ్యూ పెడతాను. సో ఆ రివ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.